పర్టికులర్గా నాకు మా ఫ్యామిలీకి బాగా దగ్గరైనటువంటి బంధం ఇక్కడిది. మా బావగారు ప్రొడ్యూసర్ ఏ శారద గారు, ఆయన ఆఫీస్లోనే ఉండేవాళ్ళు. నా అసిస్టెంట్ డైరెక్టర్ కెరీర్ నుంచి కూడా ఆఫీస్లోనే రన్నింగ్లో ఉండేవాళ్ళం. ఎప్పుడు అంటే సినిమా ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా ఒకప్పుడు దాసనారాయణరావు గారు లీడ్ తీసుకుంటే, ఆ తర్వాత నుంచి కృష్ణరాజు గారు సమస్య రాగానే మాకు ఫోన్ చేసి ఏంటయ్యా కళ్యాణం, ఏంటి, ఏం జరుగుతుంది, దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి, మన ఇండస్ట్రీ పరువు బయటికి పోకూడదు అని చెప్పి ఫీల్ అయ్యేటటువంటి వ్యక్తి. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళినా కూడా ఎప్పుడూ ఫస్ట్ సినిమా గురించే మాట్లాడేవారు. 4 నెలల క్రితం చాలా ఇబ్బంది పడుతున్నారు మాట్లాడేదానికి. ఆ టైంలో నేను కలిసినప్పుడు కూడా, సార్ మీ ఆరోగ్యం ఎలా ఉందంటే, ముందు సినిమా ఇండస్ట్రీ ఎలా ఉందో చెప్పవా అన్నాడు. నిజంగా ఈరోజు ఆయన మన ముందు లేకపోవటం అనేది ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి కానీ ఫిల్మ్ ఇండస్ట్రీకి కానీ చాలా తీరని లోటు. ఆ ఇంటికి వెళ్తే ముందు బాగున్నావా, మీ ఫ్యామిలీ బాగుందా, భోజనం చేశారా, భోజనం పెట్టమే ఆయన పని. భోజనంతోనే చంపేసేవాడు ఆయన. అలాంటి మహారాజు ఈరోజు మనకు లేకుండా దివికి అయ్యారు. ఆ ఫ్యామిలీకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున వారికి, వారి కుటుంబ సభ్యులకి ధైర్య సాహసాలు దేవుడిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.